హలో అండి. నిన్నైతే కటింగ్ అయితే చూపించాను కదండి. ఇవాళ అయితే నేను స్టిచ్చింగ్ ఎలా అనేది నేను చూపిస్తున్నాను. మనం కటింగ్ చేసిన ఏదైతే కాలర్ ఉందో దాన్ని అయితే ఇలా ఒక ఫ్యాబ్రిక్ మీద తీసుకొని ఏదైతే కాలర్ వేద్దాం అనుకుంటున్నారో దాని మీదకి అయితే తీసుకొని ఇలా 1/2 ఇంచ్ ఖర్చు ఉంచేలా కట్ చేసుకోండి. ఆ తర్వాత అందులోంచి పైన ఏదైతే కనపడుతుందో లోతు తీయకుండా ఉన్న దాన్ని పైన తీసుకొని చిన్నగా బకరం మీద ఫోల్డ్ చేస్తూ రండి. అలా కుట్టుకుంటూ వచ్చేయండి. ఆ తర్వాత అక్కడ దాకా స్టిచ్ చేసేసి ఆపేసేయండి. ఇటు పక్క కూడా సేమ్ ఎగస్ట్రా ఖర్చులు ఉన్నాయన్నీ తీసేసుకుని బకరం మీద ఇప్పుడైతే ఇంకో సేమ్ లేయర్ తీసుకొని ఈ కార్నర్ చివరైతే స్టిచ్ చేసుకోండి. అక్కడ స్టిచ్చింగ్ వేసి ఆపి ఇప్పుడు వేసే స్టిచ్ బకరం మీద పడకుండా ఓన్లీ ఫ్యాబ్రిక్ మీద పడేలా చూసుకోండి. బకరం నిచ్చి కుట్టుకుంటూ రావాలి అలాగా. ఈ చివరి దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు కార్నర్లో కూడా కరువు తీసిన సైడ్ అలా రఫ్ లాక్కోండి. ఇప్పుడు అంతా అటు సైడ్ ఇటు సైడ్ అంతా 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. అంతా ఒకటే లెవెల్గా ఉండేలా చూసుకోండి కటింగ్ అయితే. ఇప్పుడు మీరు ఏదైతే కుట్టుకున్నారో దాన్ని ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసేయండి. సో అండి అక్కడ ఏంటి క్లాత్ అని అనుకోవద్దు. జస్ట్ కింద స్టిచ్ చేస్తున్నప్పుడు స్టిచ్చింగ్కి మిషన్ కింద అయితే ఉంది, అది స్టిచ్చింగ్ పడిందంతే. ఇప్పుడు ఏదైతే మనం రివర్స్ తిప్పుకోండి దాని మీద సన్నగా ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇలా చివరికంటే స్టిచ్ అయితే మీరు వేసేసేయండి. సేమ్ కార్నర్లో అలా పెట్టండి. ఇక్కడ మీకు ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కనుక 1/2 ఇంచ్ ఉంచేసి మిగతా ఎక్స్ట్రా అంతా కట్ చేసేయండి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కాలర్ ఉంది కదండి, ఆ కాలర్కి మిడిల్ అయితే ఒక టక్ ఇచ్చేయండి. వీడియోలో కనుక నాయిస్ ఏమన్నా ఉంటే మాత్రం ప్లీజ్ ఏమనుకోవద్దు. నేను స్టార్టింగ్ కదండి చెప్పడం, మాకు చాలా కొత్తగానే ఉంది. సో ఇప్పుడు మనం కాలర్కి అయితే మిడిల్ ఎలా అయితే పెట్టుకున్నామో సో డ్రెస్కి కూడా సేమ్ అలాగే బ్యాక్ పార్ట్లో మిడిల్లో ఒక గుర్తు అయితే పెట్టుకోండి. మిడిల్ పాయింట్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న కాలర్ నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. కాలర్ది మనం ఏదైతే 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకున్నామో అది ఆ మిడిలు కాలర్ మిడిలు అక్కడ 1 ఇంచ్ స్టిచ్ చేసి తీసేసేయండి. దాన్ని కంటిన్యూ చేయొద్దు, తీసేసి లైనింగ్ క్లాత్ సైడు ఈ కాలర్ని పెట్టుకొని 1/2 ఇంచ్ కొలతతోటి స్టార్టింగ్ దగ్గర నుంచి స్టిచ్ అయితే వేస్తూ రండి. ఏదైతే మనం బ్యాక్ పార్ట్లో ఆపామో అక్కడి వరకు స్టిచ్ అయితే వేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా కనుక వేసుకోకుండా మీరు స్టార్టింగ్ నుంచే కాలర్ని మన ఫ్రంట్ పార్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచే కాలర్ని వేస్తే మాత్రం నెక్ కతుక్కొని అయితే అస్సలు ఉండదు. కాలరు విడిపోయినట్లుగా వెళ్ళిపోతుంది బ్యాక్ సైడ్. సో ఇటువైపు అయిపోయింది కదా, మళ్ళీ అటువైపు కూడా సేమ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి లైనింగ్ క్లాత్ సైడు
కాలర్ని పెట్టి సేమ్ 1/2 ఇంచ్ ఖర్చుతోటి దీన్ని కూడా సేమ్ బ్యాక్ పార్ట్లోకి స్టిచ్చింగ్ అయితే కలిపేయండి. అక్కడ షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చు అయితే బ్యాక్కి పెట్టేసేయండి. మనం స్టార్టింగ్లో వేసుకున్నాం కదండి, ఇప్పుడు 2 కూడా కలిసిపోయాయి. సో ఇప్పుడు అయితే కాలర్ని రివర్స్ చేసి ఒరిజినల్ సైడ్ తిప్పేసి సన్నగా అక్కడైతే ఒక స్టిచ్ చేసి నెక్ చుట్టూతో స్టిచ్చింగ్ అయితే వేసుకురండి. మీకైతే అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మాది ఇన్స్టా పేజీ కూడా ఉంది, దానిలో నేను డిఫరెంట్గా స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అండ్ కంప్యూటర్ వర్క్స్, మగ్గం వర్క్స్ అన్నీ కూడా నేను పోస్ట్ చేసి ఉంచాను. సో మా ఇన్స్టా పేజీని కూడా ఫాలో అవ్వండి. నేను నాకు తెలిసినంత వరకు అయితే మంచి టిప్స్ తోటి అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.